गणानाहं त्वा गणपतिं ववामहे कविं कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोदिभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजैः बिर्वाजनेपति धीनाममित्रैवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री गुरुभ्यो नमः। हरि ओं। ప్రేక్షక వీక్షకులందరికీ ఈ యొక్క మార్గశిర మాస బహుళపక్ష అమావాస్య మరియు పుష్యమాస విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క మార్గశిర మాసంలో బహుళపక్ష అమావాస్య 19/12/2025 శుక్రవారం నాడు వచ్చింది. ఈ యొక్క మార్గశిర మాసంలో మాసానాం మార్గశీర్షోహం అన్నారు పెద్దలు. అంటే మాసములన్నిటికన్నా మార్గశిర మాసం చాలా విశేషమైంది. మరి శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి మార్గశీర్ష మాసంలో బహుళపక్ష అమావాస్య నాడు చక్కనైనటువంటి పూర్ణతిథిగా ఉన్నటువంటి అమావాస్య నాడు పితృదేవతల యొక్క ఆరాధన విశేషించి చెయ్యాలి. ఎంత ఆరాధన పితృదేవత నామస్మరణతో ఈ యొక్క అమావాస్య తిథిలో చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగ ఫలితాలు, వంశవృద్ధికరమైనటువంటి జీవన అంశాలు ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా కూడా ఉద్ధరించబడతాయి అని శాస్త్రముల రీత్యా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య తిథి నాడు ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు కూడా ఎంత విశేషమైనటువంటి జపం చేసుకుంటారో ఆ జపతపాదుల వల్ల మానసిక ధైర్యంగా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలంగా కూడా పరిగణించవచ్చు. మనకున్నటువంటి తిథులన్నిట్లోనే కూడా అమావాస్య తిథికి చాలా ప్రత్యేకమైనటువంటి పూర్ణత్వం ఉన్నది. ఎందుకంటే అమావాస్య తిథి నాడు రవిచంద్రులు ఒకే రేఖ మీద ఒకే రాశిలో ఉండడం జరుగుతుంది. ఆ రవిచంద్రులు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఆ యొక్క శక్తి విపరీతంగా, అంటే చంద్రుడు మనకి ఆకాశంలో కనబడకపోయినా సూర్యు యొక్క శక్తిలోనే, రవి యొక్క శక్తిలోనే చంద్రుడు కూడా దాగి ఉండడం వల్ల ఆ యొక్క రవిచంద్రుల యొక్క శక్తి ఉన్నంతకాలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పినట్టుగా ఆ యొక్క పితృదేవతల యొక్క ఆరాధన, రవిచంద్రులు ఒకే రాశిలో ఉన్నప్పుడు చేసే పితృదేవతల ఆరాధన వల్ల మనకి విశేషించినటువంటి శుభయోగాలు అన్ని రకాలుగా కూడా ఆపాదించబడతాయి. చక్కగా బ్రాహ్మణ పండితుల్ని, మీ ఇంటి పురోహితుల వారిని చక్కగా పిలిపించుకుని ఆ యొక్క పితృదేవతల యొక్క పిండ ప్రధాన విధానాన్ని, అలాగే తిలా తర్పణాన్ని నిర్వహించుకుని పితృదేవతలకు ప్రీతిగా వారి యొక్క ఆశీర్వచనం మేరకు బ్రాహ్మణ పండితులకి స్వయంపాక దక్షిణ తాంబూలాదులు ఇచ్చుకోవడం వల్ల శుక్రవారం అమావాస్య పడ్డం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఇటువంటి శుక్రవారం అమావాస్య అమ్మవారికి ప్రీతికరమైన మార్గశిర మాసంలో ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విశేషించి ఉంటుంది. అందుకే ఈ యొక్క మార్గశిర బహుళ అమావాస్య నాడు మీ ఇంటి పురోహితుల వారిని, అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణ పండితుల్ని గౌరవిస్తూ గురుదక్షిణ తాంబూలాదులు ఇవ్వడం వల్ల మీ యొక్క అలక్ష్మీ దోషం తొలగిపోతుంది. బ్రాహ్మణ పండితుల యొక్క ఆశీర్వచన ఫలితం మీకు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. పూర్ణ తిథిలోని మనం చేసే ప్రతి క్రతువు కూడా మనకి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల ఈరోజు మార్గశిర బహుళ అమావాస్య మహాపర్వదినం నాడు చక్కనైనటువంటి పితృదేవతల యొక్క ఆరాధన విశేషించి చేయడం, అలాగే బ్రాహ్మణ పండితులను గౌరవించడం, ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతికరంగా చక్కగా ఆ యొక్క లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవడం, సాంబ్రాణి గుగ్గిలం పొగతో ఇల్లంతా కూడా చక్కనైనటువంటి ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి ప్రీతిగా పెట్టుకోవడం. ముఖ్యంగా మార్గశిర బహుళ అమావాస్య గ్రామ దేవతల్ని కూడా ఆరాధించాలి. ఖచ్చితంగా శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి గ్రామ దేవతలు, మీరు నివసిస్తున్నటువంటి ఊరిలో ఆ ఊరి గ్రామ దేవతకి పసుపు కుంకుమ, చీర జాగట్టు, వస్త్రద్వయ తాంబూలంతో సహా పానకం, చనివిడి, వడపప్పును కూడా నైవేద్యం పెట్టి ఆ యొక్క గ్రామదేవత ఆరాధన అమావాస్య నాడు చేయడం వల్ల విశేషించి
అంటువ్యాధులు రాకుండా అమ్మవారు చల్లగా రక్షిస్తుంది. ఇంత విశేషించినటువంటి ఈ యొక్క మార్గశిర బహుళ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కులదేవతల్ని, గ్రామదేవతల్ని, వంశదేవతల్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తే మీకు విశేషించి లాభిస్తుంది. ఆ తర్వాత మనం అన్నిటికంటా విశేషించినటువంటి ఒక బృహత్ ప్రణాళిక యోగంలోకి వెళ్తున్నాం. అదే పుష్యమాసంలోకి. పౌష్యము అంటే పోషణ శక్తి కలది. అంటే మన జీవనాడులు 72,000 నాడుల్ని పోషణ శక్తితో ఉద్ధరించబడేటువంటి మాసం కాబట్టి, చలి తీవ్రత ఎక్కువగా ఉన్న మాసం కాబట్టి, హేమంత ఋతువులో పుష్యమాసానికి ఒక విశిష్టత ఉన్నది. ఎందుకంటే పుష్యమి నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి వేళలో, అంటే చంద్రగమనం పుష్యమి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆ రోజు పౌర్ణమి పడ్డం వల్ల, చంద్రుడికి స్వక్షేత్రమైన కర్కాటక రాశిలో పౌర్ణమి పడ్డం వల్ల ఖచ్చితమైనటువంటి ఆ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహం పౌష్యమాసంలో విశేషించి ప్రతి రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ పుష్యమాసం అనేది చాలా చాలా విశేషించినటువంటి మాసం. ఒక ముక్కోటి ఏకాదశి కూడా పుష్యమాసంలోనే వస్తుంది. మనందరికీ నచ్చినటువంటి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండగలు కూడా పుష్యమాసంలోనే వస్తాయి. అలాగే మనందరికీ కూడా విశేషించినటువంటి శుభయోగ ఫలితాలు వచ్చేటువంటి పుష్య బహుళ అమావాస్య అనేటువంటి చొల్లంగి అమావాస్య కూడా మన జీవితాన్ని ఒక శుభ మలుపు తిప్పేటువంటి అమావాస్య పుష్య బహుళ అమావాస్య. అది కూడా పుష్యమాసంలో వస్తుంది. అందువల్ల శనేశ్వరుడికి విపరీతమైనటువంటి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ యొక్క పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక దీక్ష చెయ్యాలి. అది మీకు ఎప్పుడో కూడా చెడు కర్మలు మనకు తెలిసి తెలియనటువంటి సంచిత భవకర్మలు వెంటాడుతూ ఉంటాయి. ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు ఇచ్చినా, ఎన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు చేసినా ఎక్కడో తెలియనటువంటి ఆ యొక్క భవసంచిత కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది, అది విడిచిపెట్టకుండా. అందువల్ల ఆ యొక్క కర్మ విడిచిపెట్టి శుభయోగ పరంపరలు ప్రతి ఒక్కరు అవాప్తి అవ్వడం కోసం, ముఖ్యంగా ఈ యొక్క పుష్యమాస శుద్ధ పాడ్యములగాయతూ పుష్యమాస బహుళ అమావాస్య వరకు 30 రోజులు కూడా శనికి ప్రీతిగా విశేషించి ఆ యొక్క శని మంత్రమైనటువంటి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటువంటి మంత్రాన్ని అధికంగా జపం చేసుకుంటూ, ఆ యొక్క జపం చేసుకునేటువంటి వేళ ఎలా ఉండాలయ్యా అంటే ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఆ యొక్క కాలకృత్యాలు తీర్చుకుని ప్రాతకాలంలో ఇంట్లో ఆవునేతి దీపారాధన లేకపోతే నువ్వుల నూనె దీపారాధన చేసుకుని ఆ యొక్క మంత్రాన్ని రోజుకి 634 సార్లు చొప్పున 30 రోజులు కూడా దీక్షగా చేస్తే 19,000 సార్లు అవుతుంది. అంటే శనికి 19,000 సార్లు ధ్యాన శ్లోకాన్ని జపం చేసి తెలలు దానమిచ్చి అక్కడ బ్రాహ్మణ పండితుల చేత ఆశీర్వచనం చేసుకుని, అలాగే నదీ స్నానం కూడా ఈ యొక్క పుష్యమాసంలో చేసుకుంటే ఈ యొక్క శని వల్ల వచ్చేటువంటి ఈతి బాధలు తొలగిపోవడమే కాకుండా కర్మస్థానం శుద్ధి చేయబడుతుంది. ఎప్పుడైతే కర్మస్థానం శుద్ధి చేయబడుతుందో పుష్యమాసంలో చేసినటువంటి ఈ యొక్క శని జపం వల్ల మీకు విశేషించి లాభిస్తుంది, జీవితం శుభమలుపు తిరుగుతుంది. అలాగే ఈ యొక్క పుష్యమాసంలో జపము, అర్చనము, అభిషేకము, అలాగే హోమము, తర్పణము, దానము ఏ క్రతువు చేసినా 100% శుభ ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాయణ మహాపుణ్యకాలం అనేటువంటి ఈ యొక్క పుణ్యకాలం కూడా పుష్యమాసంలోనే రావడం జరుగుతుంది. అందువల్ల మన జీవితం ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఎదుగుతూ ఉండాలి, అన్ని రకాలుగా లక్ష్మీదేవి అనుగ్రహంతో తొలతూగుతూ ఉండాలనుకునే వాళ్ళకి ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నగాయతూ అమావాస్య వరకు కూడా పుష్య బహుళ అమావాస్య వరకు కూడా ఒక దీక్షా పర్యంతంగా ఆ యొక్క శనికి జపం చేసుకోవడం ప్రథమ కర్తవ్యంగా భావించి, అలాగే ఈ యొక్క పుష్యమాసంలో
ఎవరైతే ఈ యొక్క జప తపాదుల్ని చక్కగా మడి తడి ఆచారంలో చేసుకుంటారో వారికి అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. పుష్యమాసంలో విష్ణు ప్రీతిగా వచ్చేటువంటి ఈ యొక్క ధనుర్మాసం ఆంతరంగికంగా ఉంటుంది కాబట్టి ధనుర్పుష్యము అనేటువంటి శాస్త్రవచనం ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన విశేషించి చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి సుఖ సంపదలు లభిస్తాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 30 రోజులు పుష్యమాసంలో వెంకటేశ్వర స్వామి వారి దీక్ష చేస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పుష్యమాసంలోనే ముక్కోటి ఏకాదశి, 3 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం, విష్ణుమూర్తి దర్శనం చేసుకునేటువంటి మహోన్నతమైన మాసం. అలాగే ఈ యొక్క పుష్యమాసంలో శివారాధన విశేషించి ఎవరైతే శివారాధన విశేషంగా చేస్తారో వారికి అన్ని రకాలుగా కూడా విశేషించి యోగవంతమైనటువంటి ఫలితం వచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ పుష్యమాసంలో మనందరం కూడా చేసుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానం ఉన్నది. అదే మానసిక సాంసర్గిక సమస్త దోషములు పోయేటువంటి అనుష్ఠానమే గణపతి అనుష్ఠానం. మన మనస్సులో ఉన్నటువంటి చింతలు తొలగించే దేవుడు గణపతి. మనకి లౌకికంగా కార్యసిద్ధినిచ్చేవాడు గణపతి. అందువల్ల ఈ యొక్క గణపతి అనుష్ఠానం కనుక పుష్యమాసంలో చేస్తే విశేషించి శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే ఇక్కడ పుష్యమాసంలో చేసేటువంటి సూర్యారాధన వల్ల, సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల ఆరోగ్యం లభిస్తుంది. అలాగే పుష్యమాసంలో చేసేటువంటి ప్రతి నిత్యము పితృదేవతలకి ఆ యొక్క పితృదేవతల నామస్మరణ చేసుకుంటూ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం పాటుపడే వాళ్ళకి వంశవృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క దీక్ష వల్ల సమస్తములైనటువంటి రుణ విమోచన జరుగుతుంది. సమస్తములైనటువంటి ఆ యొక్క వంశవృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఒక మనిషి ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి నరఘోష కొంతమంది బాధపడుతూ ఉంటారు. అటువంటి బాధ కలిగించే నరఘోష కూడా ఈ పుష్యమాసంలో శని జపం వల్ల నరఘోష కూడా నివారణ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కీర్తి చంద్రికలు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కీర్తి చంద్రికలు విశేషించి లాభిస్తాయి. అలాగే నూతన ఉత్తేజంగా మహిమాన్వితమయంగా జీవితంలో అనేక శుభమార్పులు పుష్యమాసంలో చేసే శని జపం వల్ల, పుష్యమాసంలో చేసే శివానుగ్రహ శివజపం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల, అలాగే హనుమత ఆరాధన వల్ల విశేషించి శుభ ఫలితాన్ని ఇస్తాయి. అందువల్ల ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా మరి శనివారం ఈ యొక్క పుష్యమాసం ప్రారంభమవుతుంది 20/12/2025 శనివారం నాడు ఉదయం 7:36 శుక్రుడు ధనుస్సు రాశిలోకి వెళ్తున్నటువంటి శుభతరుణం కాబట్టి ఆ శనివారం నుండి పుష్యమాస దీక్ష చేసుకుంటూ చక్కగా మీ ఇంటి పురోహితుల వారిని చక్కగా మార్గశిర బహుళ అమావాస్య నాడు పిలిపించుకుని వారికి స్వయంపాకం దక్షిణ తాంబూలాది క్రతువులు ఇచ్చుకుని పుష్యమాసంలో ఈ యొక్క శనికి సంబంధించినటువంటి మంత్రజపానుష్ఠానం, అలాగే వారు సూచించిన విధంగా చక్కగా ఆ యొక్క యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుకుంటూ రాబోయే 2026 విశ్వావసనామ సంవత్సరం సంక్రాంతి శుభ సంక్రాంతిగా మీరందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్య భోగభాగ్యములతో వర్ధిల్లుతారని మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా ఈ యొక్క పుష్యమాసంలో చేసేటువంటి ప్రతి విషయంలో కూడా అనేక రకాలుగా కూడా శుభం జరగాలని మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క విధి విధానాల్లో ఈ మార్గశిర బహుళ అమావాస్య తత్కాల పుష్యమాస విశిష్టత రెండూ కూడా మీకు ఉపయుక్తంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ నిరంతరము కూడా శోభాయమానంగా ఉండేటువంటి పరిస్థితులు మీరందరూ వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ అందరికీ శుభం జరగాలని, మేషాది మీనరాశుల వారికి శుభం జరగాలని మనసావాచ కోరుకుంటూ ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఓం హర నమః సోమాయ చ రుద్రాయ చ నమః స్తామ్రాయ చ అరుణాయ చ నమః సంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో రికేశేభ్యః నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ
ఆదిత్యాది నవగ్రహ దేవతా సమేత పరమేశ్వర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ప్రతి నిత్యము కూడా ఈ యొక్క పుష్యమాసంలో ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు కూడా శివపంచాక్షర జపం విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎంత శుభ ఫలితాన్ని ఇస్తుందంటే చాలా చాలా విశేషించినటువంటి శుభ ఫలితం ఇస్తుంది. ప్రతి మనిషి కూడా తన యొక్క తీపి జ్ఞాపకాన్ని, మధుర అనుభవాన్ని అనుభవించి తృప్తిపడాలి. పుష్యమాసంలో మనకి కర్మస్థానం శుద్ధి చేసుకోవడం వల్ల, మనకి పుష్యమాసంలో ఉన్నటువంటి 30 రోజులు దీక్ష చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా ఒక మధురమైనటువంటి తీపి జ్ఞాపకంగా నిలబడి మనకి ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. మనం ఒక మధుర పదార్థం, ఒక స్వీట్ తయారు చేయాలంటే అందులో ఉన్న పదార్థాలని వేసి అవతల వాళ్ళకి మనం చెప్పడం వల్ల వాళ్ళకి రుచి తెలియదు. అదే తయారు చేసి ఆ యొక్క పదార్థాన్ని తయారు చేసి నోట్లో పెడితే వాళ్ళకి ఆ మధుర పదార్థం యొక్క రుచి తెలిసి సంతృప్తిగా ఉంటారు, ఈ పదార్థం ఇంత మధురంగా ఉందని. అలాగే పుష్యమాసంలో ఎప్పుడూ కూడా పాడ్యం లగాయతూ చక్కగా బహుళ అమావాస్య వరకు 30 రోజులు ఉంటాయి. ఈ 30 రోజులు కూడా ప్రతి నిత్యము శివాలయానికి వెళ్ళండి, శివ సందర్శనం చేసుకోండి. అవకాశం చూసుకుని ప్రతిరోజు ఒక్కొక్క పదార్థం 30 రోజులకి 30 పదార్థాలు అభిషేకం చేసుకోండి. ముఖ్యంగా పుష్యమాసంలో చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం నవగ్రహ దేవతల యొక్క ప్రదక్షిణ. మీరు ఆ యొక్క నవగ్రహ దేవతల్ని ఎంత ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారో 9 సార్లు, 9 × 30 270 సార్లు, ఈ 270 సార్ల ప్రదక్షిణ నెల్లాళ్లలో అవ్వడం వల్ల ఖచ్చితంగా వారికి సుమధురమైనటువంటి నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం కూడా అధికంగా లభిస్తుంది. పుష్యమాసంలో ముఖ్యంగా ఈ యొక్క మనందరికీ మధురమైనటువంటి తిథి ముక్కోటి ఏకాదశి, విష్ణుమూర్తి అంశ. అందువల్ల ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం జరగాలన్నా కూడా గ్రహాలు అనుకూలించాలి. చక్కనైన స్వామి అనుగ్రహం లభించాలన్నా, ఆ దైవాంశ సంభూతుడైనటువంటి ఆ యొక్క స్థితిని మనం పొందాలన్నా గ్రహస్థితి అనుకూలించాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని ఒక దీక్షగా భావించి పాడ్యం లగాయతూ పుష్యబహుళ అమావాస్య అంటే 18/1/2026 వరకు కూడా మీరు దీన్ని ఒక దీక్షగా భావించి చక్కనైనటువంటి శుభ గంటికలు మీ జీవితంలో మధురానుభూతిగా చక్కగా. అలాగే ఆంగ్ల నూతన నామ సంవత్సరం వస్తోంది. ఆ యొక్క ఆంగ్ల నూతన నామ సంవత్సరంలో కూడా రాబోయే ప్రతి నిమిషం కూడా శుభం జరగాలి, ఏ అడ్డంకులు లేకుండా ఉండాలి, ఎక్కడ ప్రమాదం అనేది లేకుండా ఆనందంగా ఉండాలి అని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా భోగభాగ్యాలను ఇచ్చేటువంటి ఆ యొక్క సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ ఈ పండగలు ఆనందమయంగా జరుపుకుంటూ ముఖ్యంగా లక్ష్మీ నివాస స్థలంగా ఉండేటువంటి యోగాన్ని మీరు పొందగలగాలి అంటే పుష్యమాసంలో ఈ యొక్క పాడ్యం నుండి అమావాస్య వరకు కూడా ప్రతి నిత్యము కూడా నవగ్రహ దేవతల ప్రదక్షిణ, గణపతి అనుష్ఠానము, శివానుష్ఠానము, రుద్రానుష్ఠానము, అలాగే మహావిష్ణువు యొక్క సహస్రనామ స్తోత్రపారాయణం, విష్ణు సందర్శనం, వెంకటేశ్వర స్వామి ఆరాధన, సప్త శనివార వ్రతం ఇత్యాదివన్నీ కూడా మీరు ఎంత అద్భుతంగా మీరు చేసుకోగలిగితే మీ జీవితం అంత సుసంపన్నంగా ఉంటుంది. మనిషి యొక్క జీవన గమనంలో మనకి ఎక్కడో దగ్గర మన జీవితానికి శుభమలుపు రావాలి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ప్రతి రాశి వారికి శుభమలుపు ఇచ్చే మాసమే పుష్యమాసం. ఆ యొక్క గ్రహస్థితి రీత్యా గురువు యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి గురువు, ఆ యొక్క ధనుస్సు రాశిలో ఉన్నటువంటి రవి, కుజ, చంద్ర, శుక్ర గ్రహాలని తర్వాత 29వ తారీఖు ముక్కోటి ఏకాదశి ముందు బుధుణ్ణి కూడా ఆ యొక్క గ్రహ పరివర్తన యోగంలో చూసేటువంటి అద్భుతమైన పుణ్యకాలం. ఇటువంటి పుణ్యకాలాల్లో మీరందరూ కూడా శుభక్రతువులు జరగాలని మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ అనేది చాలా పట్టుదలతో కూడి ఉన్నది, సంకల్ప బలం మీదే ఉంటుంది. మీరందరూ కూడా ప్రాతకాలంలోనే బ్రహ్మ ముహూర్తం, ఎందుకంటే దేవతలకి పుష్యమాసం అనేది ఆ యొక్క సూర్యోదయం కన్నా ముందు వచ్చేటువంటి ఉషోదయ, అరుణోదయ బ్రహ్మ ముహూర్తము.
అందువల్ల ఈ యొక్క పుష్యమాసం దాటితే దేవతలకి పగటి కాలం మొదలవుతుంది, ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఉత్తరాయణంలో ఈ యొక్క పుష్యమాసం ముందు వచ్చే దక్షిణాయనం ఏమిటి? ఆ యొక్క ప్రాతకాల అరుణోదయ కాలం. తెల్లవారు 5 గంటలకు లేచి ఒక్కసారి ప్రపంచాన్ని చూస్తే, ఆ యొక్క నిద్రంతా అయిన తర్వాత స్వచ్ఛమైన కళ్ళతో ప్రపంచం చూస్తే ఎంత ప్రాతకాలంలో ఆనందంగా ఉంటామో, ఈ యొక్క పుష్యమాసంలో చేసేటువంటి దీక్ష వల్ల కూడా జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క దీక్షా సంకల్పాన్ని మనసావాచ కోరుకుంటూ మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చేసేటువంటి ఈ యొక్క బృహత్ సంకల్పాన్ని అనుకరిస్తారని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీరందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ, పుష్యమాసం అంతా దినదినాభివృద్ధి పొందాలని మనసావాచ కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి. సమస్త దేవతానుగ్రహ వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.